When I was 17 years old, I was dying from terminal tuberculosis. నేను 17 సంవత్సరాల ప్రాయంలో భయంకరమైన ఆ యొక్క ఊపిరితిత్తుల్లో వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను. My family were very poor and I could not go to hospital. నా కుటుంబం చాలా పేదరికంలో ఉన్నందువల్ల హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. Doctor told me that I would only live 6 months. నేను 6 నెలలు మాత్రమే జీవిస్తానని డాక్టర్స్ చెప్పారు. I was desperate. నేను చాలా I want to live. నిరాశ నిస్పృహలో ఉన్నాను. But there were no way. ఇక నేను జీవించే పరిస్థితిలో లేదు, వేరొక మార్గం లేదు. No medicine could help me. ఏ వైద్యుడు ఏ యొక్క ఔషధం కూడా నాకు సహాయం చేసే పరిస్థితిలో లేదు. I was vomiting blood every day. ప్రతిరోజు కూడా రక్తాన్ని నేను వామిట్ చేసుకుంటున్నాను. To me the living is impossibility thing. నేను ఇక జీవించడం అనేది అసాధ్యమైన పరిస్థితి. I had no hope to live. నాకు ఇక జీవించే ఆశ నిరీక్షణ లేదు. I was full of fear of death. నేను చాలా మరణమును గుర్చిన భయముతో నింపబడి ఉన్నాను. I was groaning and suffering every moment. ప్రతి ఉదయము కూడా భయంకరమైన శ్రమ నేను అనుభవిస్తున్నాను. Then one day something good happened to me. ఒక రోజు నాకు ఒక మంచి జరిగింది. Some lady brought me the Jesus Christ. ఒక సహోదరి యేసు ప్రభు నాకు పరిచయం చేసింది. She told me about the living Jesus, not the religious Jesus. మత సంబంధమైన యేసు కాకుండా సజీవుడైన యేసును ఆమె నాకు పరిచయం చేసింది. And she gave me her Bible. ఆమె తన బైబిల్ నాకు ఇచ్చింది. I read Matthew, Mark, Luke, John and Gospel of Jesus Christ. మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు ప్రభు యొక్క చరిత్ర ఉన్న గ్రంథాలు చదివాను. There I found out that Jesus Christ was physician. యేసు క్రీస్తే వైద్యుడని నేను తెలుసుకున్నాను. Gospel of Jesus Christ is gospel of healing. అది ఆ యొక్క యేసు ప్రభు యొక్క సువార్తలో స్వస్థత సువార్త నేను తెలుసుకున్నాను. I found out that the foundation of kingdom of God was healing. దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పునాది అది స్వస్థత అని నేను తెలుసుకున్నాను. Wherever Jesus Christ went, he healed. కనుక యేసు ప్రభు స్వస్థపరిచేవాడని. He commanded his disciples to go and heal the sick and cast out devil. ఆయన శిష్యులు కూడా వెళ్లి దయ్యములను వెళ్ళగొట్టి రోగములను బాగు చేయాలని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. And Jesus Christ said that he was same yesterday, today and forever. అందుచేత యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. I had never been to church up until that time. ఆ దినం వరకు కూడా ఎన్నడూ కూడా ఒక క్రైస్తవ సంఘానికి వెళ్ళలేదు. I had never heard any sermon at all. ఎన్నడూ ఏ ప్రసంగం వినలేదు. But I found Jesus by reading the Bible. అయితే బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా యేసు ప్రభువును గురించి తెలుసుకున్నాను. And I knelt down before Jesus and I accepted him as my savior and healer. కనుక యేసు ప్రభు నా రక్షకునిగా నన్ను స్వస్థపరిచే దేవునిగా నేను స్థిరపరచుకున్నాను. One evening while I was sleeping, someone came in my room. ఒకరోజు సాయంత్రం నేను నిద్రిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చారు. When I opened the door, నేను తలుపు తెరిచినప్పుడు the man who was in white clothes came to near me. తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక నన్ను సమీపించాడు. So I asked the question, who are you? నువ్వు ఎవరివని నేను అడిగాను. He said, I am Jesus whom you read in the Bible. నువ్వు బైబిల్లో చదువుతున్న యేసును నేనే అని ఆయన చెప్పాడు. I am not dead religion, I am living God. నేను ఒక మతములో చనిపోయిన వ్యక్తిని కాదు, నేను సజీవుడనని ప్రభు తెలియజేశాడు. I will touch and heal you and you will go to the world to preach gospel. నేను నిన్ను ముట్టి బాగు చేస్తున్నాను, నువ్వు ప్రపంచమంతా వెళ్ళి సువార్త ప్రకటించని చెప్పాడు. After that in 6 months I was healed. ఆ తర్వాత 6 నెలల్లో నేను స్వస్థత పొందాను. Now I am 77 years old. I have never been sick. 77 సంవత్సరాల వయస్సు, ఎన్నడూ కూడా మరలా నేను రోగిని కాలేదు. The same Jesus is among us right now. అదే యేసు ప్రభు ఈ క్షణంలో ఇక్కడ ఉన్నాడు. He is not religion. ఆయన ఒక మతము కాదు. He is not philosophy. ఆయన ఒక వేదాంతం కాదు. He is not person in the storybook. ఆయన ఒక తత్వం కాదు, లేకపోతే ఒక చరిత్ర పుస్తకములో ఒక వ్యక్తి కాదు. Living God. ఆయన సజీవుడైన దేవుడు. He reaches out his hand and touch you right now. ఆయన ఇప్పుడే నిన్ను ముట్టడానికి నీ వద్దకు వస్తున్నాడు. Give your sin to him. ఆయన నీ జీవితాన్ని ఆయనకి అర్పించు. Give your trespasses to him. నీ పాపములు అతిక్రమములు ఆయన యొద్దకు తీసుకురా. He will take care of you. ఆయన నిన్ను గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. Turn over your suffering to Jesus. నీ శ్రమంతా యేసయ్యకు తెలియచేయి. He is going to heal you. ఆయన నిన్ను బాగు చేస్తాడు. You must be healed. నీవు స్వస్థత పొందాలి. Because 2000 years ago Jesus paid the price. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య దాని కొరకు వేల చెల్లించాడు. Legally speaking, you have been healed since 2000 years ago. వాస్తవం ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితమే నీవు నేను స్వస్థత పొందాం. Sickness is a lying devil's demon's action. రోగం అనేది వ్యాధి అనేటువంటిది ఆ దయ్యము సాతాను చెప్పే అబద్ధం మాత్రమే. When I went out to preach gospel in the slum area in Korea, కొరియాలో నేను స్లమ్ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు
People were so poor that I had nothing to give to them. వారు చాలా పేదవాళ్ళై ఉంటున్నారు, వారికి ఇవ్వడానికి ఏమీ లేదు నా దగ్గర. But I had something to give to each and every one of them. అయితే వారిలో ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగింది ఒకటి నా దగ్గర ఉంది. It's our faith in Jesus Christ. అదే యేసుక్రీస్తునందలి విశ్వాసం. Because Jesus Christ took our curse on the cross. ఎందుకంటే యేసు ప్రభువే మన శాపమంతటిని కూడా శిలువ మీద రద్దు He చేశాడు. took our thorns and thistles on his body and he carried away and cancelled the power. మన యొక్క దోషములన్నిటిని అపరాధములన్నిటిని తీసివేసి వాటి యొక్క ప్రభావం అంతటిని కూడా రద్దు చేశాడు. We have been blessed with the blessing of Abraham since 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం నుండి కూడా అబ్రహాము యొక్క ఆశీర్వచనాలు మన మీదకు వచ్చాయి. You are no more poverty stricken people. ఇక నీవే మాత్రము దరిద్రతలో ఉండవలసిన అవసరం లేదు. You are born to be blessed person. నీవు ఆశీర్వాదం పొందడానికి నిర్ణయించబడిన వ్యక్తివి. Jesus Christ gives us prosperity. యేసు ప్రభువే నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. I was poverty stricken. I had nothing. నేను పేదరికంలో ఉన్నాను, ఒకప్పుడు నాకు ఏమీ లేదు. But when Jesus Christ came into my heart and when I began to have hope in Jesus, అయితే యేసయ్య నా హృదయంలోనికి వచ్చినప్పుడు నా జీవితంలో నిరీక్షణ ప్రారంభమైంది. I believed in good God. నేను మంచి దేవుని నమ్మాను. Devil is a bad devil. దయ్యము చాలా చెడ్డవాడు. Bad devil cannot give good things at all to us. ఆ చెడ్డవాడైన దయ్యం మనకి ఏ మంచి విషయం చేయలేడు. Good Jesus can't give us bad thing at all. మన మంచి యేసయ్య సమస్తం మనకి ఇవ్వగలిగినవాడు. I believed in him. నేను ఆయన యందు నమ్మిక ఉంచాను. I claimed the prosperity. నేను ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర I అడిగాను. claimed the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు And అడిగాను. God blessed me tremendously. దేవుడు అద్భుతమైన రీతిగా విస్తారముగా I ఆశీర్వదించాడు. started my church with 5 persons. నేను 5 వ్యక్తులతో నా సంఘంలో కూర్చున్నాను. After 50 years, I have taken care of 800,000 people in my church. మన సంఘంలో 50 ఏళ్ల తర్వాత 8 లక్షల మంది ప్రజలకు నేను వారిని శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టాను. I've traveled this world about 120 times. 120 సార్లు ప్రపంచమంతా తిరిగాను. I could preach the gospel to the millions of people. సువార్తను లక్షల కొలది కోట్ల కొలది ప్రజలకు ప్రకటించాను. How can a poor person could do this kind of thing? ఒక పేదవాడైన వ్యక్తి, నిరుపేదైన వ్యక్తి ఇలాంటి పనులు ఎలా చేయగలిగాడు? Because of the prosperity of Jesus Christ. యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి మాత్రమే. You know the blessing of God. నీవు దేవుని ఆశీర్వాదం పొందడానికి He ఉన్నావు. wants you to be prosperous. మనం ఆశీర్వాదము పొందవలసిన వారమై ఉంటున్నాం. God gives us life and life more than abundantly. దేవుడు మనకు జీవమును, సమృద్ధి అయిన జీవమును, అధికమైన జీవమును ఇవ్వడానికి ఉన్నాడు. So when we come to Jesus, మనము యేసు వద్దకు వచ్చినప్పుడు we must change our thinking life. మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. We should take away the impossibility thinking. మన యొక్క జీవితంలో ప్రతిదీ కూడా సాధ్యమవుతుందనే ఆలోచన మనకు ఉండాలి. We should absorb the possibility thinking through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా మన జీవితాల్లో సాధ్యపరిచేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. All things are possible to them that believe. ఎవరైతే నమ్ముతారో వారికి సమస్తమును సాధ్యమే. You are possible to receive a salvation. కనుక నీవు రక్షణ పొందటానికి అనుకూలమైన వ్యక్తివి. You can receive healing in your body right now. ఇప్పుడే నీ శరీరంలో స్వస్థతను పొందగలగటానికి అనుకూలమైన వ్యక్తివి. You can receive prosperity right now. ఇప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధంగా You ఉన్నావు. can have eternal kingdom of God right now in your heart. ఇప్పుడే నీ జీవితంలో యేసయ్య ఇచ్చే నిత్య జీవానికి నీవు అర్హుడవు, అర్హురాలివి. Those are possible things. ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలు. We never think of impossible things. మనం ఎన్నడూ కూడా అసాధ్యమైన వాటి గురించి ఆలోచించక్కర్లేదు. You can do. నువ్వు చేయగలవు. I can do. నేను చేయగలను. In Christ Jesus. క్రీస్తు యేసు ద్వారా మనం So చేయగలం. we should renew our mind. కనుక మన మనస్తత్వంలో మార్పు రావాలి. Bible says, beloved above all things, you may prosper and be in health as thy soul prospers. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని నేను కోరుచున్నాను. God gives you the whole person salvation. కనుక నీ యొక్క జీవితంలో అది సంపూర్ణమైన రక్షణను కలుగజేస్తుంది. And you and I should have a holy visions and dream in our future. నీవు నేను కూడా మన భవిష్యత్తు కొరకైనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన దర్శనాలు, కలలు మనకు కలగాలి. The Holy Spirit comes and gives vision to the young and dream to the old. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు యవనస్తులకు దర్శనములు, కలలు, వృద్ధులకు కలలు ఇచ్చేటువంటి వాడు ఉంటున్నాడు. Visions and dreams are your future in your heart. దర్శనములు, కలలు అనేటువంటివి నీ జీవితానికి, నా జీవితానికి భవిష్యత్తునిచ్చేటువంటివి. Where there is no dream and visions, the people perish. అలాంటి దర్శనము, కలలు లేకపోతే ప్రజలు నశించిపోతారు. When I was beginning my ministry under the 10th church, I had a vision and dream in my heart.
నేను ఆ యొక్క ఒక గుడారం క్రింద లేక ఒక టెంట్ క్రింద నా సంఘాన్ని ప్రారంభించినప్పుడు నాలో ఒక గొప్ప దర్శనం ఉంది. Even though I was very poor, but I had the visions and dreams free of charge in my heart by the power of Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నేను పేదరికంలో ఉన్నప్పటికీ కూడా కలలు దర్శనాలు అనేటువంటివి నా జీవితంలో ఉచితముగా ఏ డబ్బు అవసరత లేకుండా నాకు దొరికాయి. I had the dream of having the largest church in the world. ప్రపంచంలోనే అతి పెద్ద సంఘాన్ని కలిగి ఉండాలని ఆ కళ దర్శనం నాకుంది. I was dreaming to establish university. నేను యూనివర్సిటీని ప్రారంభించాలనే ఆ కళ నాకుంది. I've been dreaming of having the daily newspaper. అలాగే అనుదిన వార్తా పత్రిక నేను కలిగి ఉండాలనేటువంటి అలాంటి కళ ఒకటి నాకుంది. I had dream of starting thousands of churches in Korea. వేల కొలది సంఘాలు కొరియాలో నేను ప్రారంభించాలనే దర్శనాన్ని నేను కలిగి ఉన్నాను. I had a dream in my heart. నా హృదయంలో అలాంటి కళ ఉంది. I pondered over the dreams. ఆ యొక్క ఆ కళను లేక దర్శనాన్ని మరలా ధ్యానిస్తున్నాను. I rejoiced in the dream. అవి జ్ఞాపకం చేసుకుని వాటిలోనే I didn't ఆనందిస్తున్నాను. make the dream fulfilled. ఆ యొక్క కళ నెరవేరడం చూస్తున్నాను. Dream guided me and pulled me to the fulfillment. కనుక కళ అనేటువంటిది నీవు జరగకముందే దాని నెరవేర్పు నువ్వు చూస్తుండాలి. When you have dream is going to lead you and guide you. నీకు కళ ఉన్నప్పుడే దర్శనం ఉన్నప్పుడే అదే నిన్ను ముందు కొనసాగింప చేస్తుంది, నిన్ను ముందుకు నడిపిస్తుంది. Show me your dream right now. ఇప్పుడు నీవు నిశ్చయముగా ఒక కళ కనాలి. I will foretell your future. నీ యొక్క భవిష్యత్తును గురించిన కళ నీకు ఉండాలి. Where there is no vision, the people perish. ఎక్కడ దర్శనం ఉండదో దేవోక్తి ఉండదో అక్కడ ప్రజలు But when నశించిపోతారు. you have the visions and dream, you are going to prosper. నీ యొక్క జీవితంలో నీ యొక్క రాబోయే దినాల్లో నీకుండే ఆశీర్వాదం అభివృద్ధిని గురించిన కళ నీవు కనాలి. Indian people have a famous to have a dream and vision in their heart. భారతీయులైనటువంటి మనకు మరి అనేకమైన కళలు దర్శనాలు పొందడం అనేది వాటి విషయంలో మనకు చాలా నైపుణ్యత ఉంది. Last week, I had a dinner together with our president. మరి గత వారంలో మన ప్రెసిడెంట్ గారితో మరి కలిసి భోజనం చేసే అవకాశం కలిగింది. And our president said, you watch Indian people. మరి ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే వీరు భారతీయులు ప్రేమిస్తున్నారు. In next generation, India would be the best living people under the heaven. వచ్చే తరము రాబోయే తరములో ఈ ఆకాశము క్రిందే భారతీయులే శ్రేష్ఠులైనటువంటి మనుషులు కాబోతున్నారు. And my president said that Samsung Electronic is famous in the world in Korea. మరి కొరియాలో ఈ యొక్క శాంసంగ్ అనేటువంటి ప్రపంచంలోనే అతి శ్రేష్టమైనదిగా కనపడుతుంది ఇప్పుడు. But he said, Pastor Joe, all of those parts are made in India. అయితే ఆ భాగాలన్నీ కూడా ఆ విడి భాగాలన్నీ కూడా భారతదేశంలోనే తయారవుతున్నాయని చెప్పారండి. Any moment that company can move to Korea, from Korea to India. ఏ క్షణంలోనైనా కొరియా నుండి ఆ కంపెనీ భారతదేశానికే వచ్చేస్తుందని చెప్పారు. Because you are the people of the visions and dream. ఎందుకంటే మీరే కలలు దర్శనములు కలిగినటువంటి వారు. And the visions and dreams are going to make you your personal life and your country. మీ వ్యక్తిగత జీవితాల్ని మీ దేశాన్ని కూడా మీకు గొప్ప భవిష్యత్తునిచ్చేటువంటివి మీకున్న కలలు దర్శనాలే. God will use India for the world evangelization. ప్రపంచ సవార్థీకరణకు దేవుడు భారతదేశాన్ని వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. Hallelujah. హల్లెలూయా. So let's have a holy visions and dream in our heart. కనుక ప్రియులారా మనందరి జీవితాల్లో ఆ పవిత్రమైన పరిశుద్ధమైన కలలు దర్శనాలు కలిగి ఉందా? When we look at the cross of Jesus Christ, మనం యేసు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు Jesus provide the reason why we should believe. ఎందుకు మనం ఆయన నమ్మాలో దర్శనాన్ని ఇస్తున్నాడు యేసు ప్రభు. Because by his stripes, by his torn flesh, by his shed blood, he paid price for us. ఆయన పొందిన గాయముల ద్వారా చీల్చబడిన ఆయన శరీరము ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు ఆయన వెల చెల్లించాడు. We are sinners, but we believe for the salvation because he paid price. మనం ఒకప్పుడు పాపులమై ఉన్నప్పటికీ కూడా మన రక్షణ కొరకు ఆయనందు విశ్వాసం ఉంచాం. కారణం ఏంటంటే మనందరికీ వెల ఆయన చెల్లించాడు. We are filthy people, but we still have claimed the Holy Spirit because he made us sanctification through blood. మనమందరము అపవిత్రులమైనప్పటికీ కూడా ఆయన రక్తము ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరచగలడు కనుక ఆయన పరిశుద్ధాత్మని కొరకు మనం అడుగుతున్నాం. We are sick, but we can claim the healing because he paid the price for our divine healing. మనము రోగులమే వ్యాధిగ్రస్తులమే కానీ మన కొరకు ఆయన వెల చెల్లించాడు కనుక ఆయన యొద్ద నుండి స్వస్థతను మనం కోరుతున్నాం. We have a reason why we could believe prosperity because he paid the poverty and failure for us on the cross. మన దరిద్రతనంతటిని కూడా ఆయన కలువరి శిలువలో రద్దు చేశాడు కనుకనే ప్రియులారా మనం ఆశీర్వాదం కొరకు ప్రభువుని అడగలుగుతున్నాం. We can claim the kingdom of God as ours because Jesus Christ paid the price to buy us
suffering on the cross. యేసుక్రీస్తు ప్రభువే కలువరి శిలువలో శ్రమపడి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు గనుక ఆ నిత్య జీవం అనే వారసత్వం మనం కలిగి ఉంటున్నాం. And you and I can believe. నీవు నేను కూడా We విశ్వసించగలిగిన have reason to believe. మనము నమ్మడానికి మనకు బలమైన కారణం ఉంది. Jesus provide reason to believe. మనకు నమ్మికకు యేసు ప్రభువే తగిన హేతువును కారణాన్ని ఇచ్చాడు. Let's believe for the righteousness. గనుక నీతి కొరకు మనం అందరం ఆయన నమ్ముదాం. Let's believe for the sanctification. శుద్ధీకరణ కొరకు ప్రభువును మనం అడుగుదాం. Let's believe for the healing. స్వస్థత కొరకు ప్రభువును అడుగుదాం. Let's believe for the prosperity. అభివృద్ధి ఆశీర్వాదం కొరకు ఆయన అడుగుదాం. Let's believe for the kingdom of God. దేవుని రాజ్యము కొరకు మనం అడుగుదాం. We are different person from unbelieving world. మనం అపనమ్మిక కలిగి ఉన్న లోకానికి భిన్నంగా లేక వేరుగా మనం ఉన్నాం. We have possibility thinking. మనలో సాధ్యపరచబడే గుణం మనకుంది. We have holy visions and dreams. మనకు పరిశుద్ధమైన దర్శనాలు కలలు ఉన్నాయి. And we believe. మనం నమ్ముతున్నాం. And we should speak. మనం నమ్ముతున్నాం గనుక మాట్లాడాలి. Mouth speaking is tremendous powerful. మనము విశ్వాసముతో నమ్మే లేక మాట్లాడే మాటలో అద్భుతమైన శక్తి ఉంది. We are speaking for the fellowship. మనము సహవాసం కొరకు అడుగుతున్నాం. But more than that, we are speaking for the creation. అంతకంటే ఎక్కువ సృష్టి కొరకు మనం అడుగుతున్నాం. God created the world by his mouth speaking. దేవుడు తన నోటి మాట ద్వారా లోకాన్ని సృష్టించాడు. You are the image of God. నీవు దేవుని యొక్క పోలికలో ఉన్నావు. You are creating your circumstances by your mouth speaking. కనుక నీ నోటి మాటలో శక్తి ఉంది. When you speak negatively, you are making negative circumstances. నీదిలో సృజనాత్మకమైన శక్తి ఉంది. నీవు మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతాయి. You speak positive things, you are creating positive circumstances in your life. నీ జీవితంలో సాధ్యపరిచే మాటలు సాధ్యపడే మాటలు మాట్లాడుతున్నావు గనుక నువ్వు సృజించగలవు. By your speaking, you are maneuvering your life. నువ్వు మాట్లాడటం ద్వారా నీ జీవితాన్ని నువ్వు నూతనపరచుకోగలవు. You can be prosperous by speaking the word of prosperity. లోకంలో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని నీవు ప్రకటించగలవు. You should say that I am saved. ఇదిగో నేను రక్షింపబడ్డాను. I am sanctified. నేను శుద్ధి చేయబడ్డాను. I have divine healing. నాలో దివ్యమైన స్వస్థత ఉంది. I have divine prosperity. నాలో అభివృద్ధి ఆశీర్వాదం ఉంది. I have eternal kingdom of God. నిత్య దేవుని రాజ్యం నాలో I ఉంది. can do. నేను చేయగలను. I'm more than conqueror. నేను అత్యధిక విజయం I'm పొందిన వ్యక్తిని. victorious over demon. నేను దయ్యముల మీద అధికారం You పొందాను. should speak what you are going to become. కనుక నువ్వేమి కాబోతున్నావో దాన్ని నువ్వు మాట్లాడాలి. Your word will create your circumstances నీ according to యొక్క- your speech. నీ మాటలు నీ యొక్క నోటి నుంచి వచ్చే మాట నీ జీవితంలో అభివృద్ధిని ఆశీర్వాదానికి సృష్టిస్తుంది. Today, God wants you to be a changed person. ఈ రోజు దేవుడు వ్యక్తులు మార్చేసే పనిలో ఉన్నాడు. God wants to have a fellowship with you deeply. దేవుడు ప్రతి వారిని ఆయన సన్నిహితంగా ఉంచాలని కోరుతున్నాడు. God has fellowship through your thinking. నీ ఆలోచన ద్వారా సహవాసం చేయాలని God కోరుతున్నాడు. has fellowship through your visions and dreams. నీ దర్శనములు కలల ద్వారా ఆయన కార్యం చేయాలని చూస్తున్నాడు. Through your faith, God works. నీ విశ్వాసము ద్వారా దేవుడు పని Through చేస్తాడు. your mouth speaking, God works. నీ నోటితో మాట్లాడటం ద్వారానే దేవుడు పని చేయగలడు. It shall be done unto you according to your thinking. నీ ఆలోచన బట్టే నీకు జరుగుతుంది. It shall be done according to your visions. నీ దర్శనమును బట్టే నీకు కలుగుతుంది. It shall be done according to your faith. నీ విశ్వాసమును బట్టే నీకు దొరుకుతుంది. It shall be done according to your speech. నీ మాట్లాడే దాన్ని బట్టే నీకు జరుగుతుంది. Jesus is not million miles away. యేసు ప్రభు ఏదో అనేక మంది మాట్లాడే దాన్ని He బట్టి is చేసేవాడు కాదు. here through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన మధ్య ఉన్నాడు. When Jesus was leaving this world, యేసు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు he said, I shall never leave you as orphan. నేను మిమ్మల్ని ఎన్నను అనాథులుగా మిమ్మల్ని విడువనన్నాడు. I'll come to you through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మరలా నేను మీ యొద్దకు వస్తాను. Jesus, I am the first comforter. ఇదిగో నేనే మొదటిగా ఆదరణ పొందిన The Holy Spirit is ఆదరణకర్త. another comforter. పరిశుద్ధాత్ముడు మీకు వేరొక ఆదరణకర్త. This another means the same kind of another. వేరొక అనేటువంటి మాటకు The నా వంటి వేరొక ఆదరణకర్త. The Holy Spirit is the same as me. పరిశుద్ధాత్ముడు నా వంటి వాడే కాని మరొక The వ్యక్తి. Spirit of the Lord came and dwelt in you. పరిశుద్ధాత్మ వచ్చి నీలో ఉంటాడు. Dwell in the church. సంఘములో ఉంటాడు. And he continues the ministry of Jesus Christ. యేసు క్రీస్తును మీకు పరిశుద్ధాత్ముడు పరిచర్య చేస్తూ ఉంటాడు. So Christ is speaking the gospel to the poor through the Holy Spirit right now. కనుక యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిచర్యని సువార్తను పరిచర్య జరిగిస్తున్నాడు ఇప్పుడే. Jesus Christ sets us bondage free by the Holy Spirit for you. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు ప్రతి వారికి కూడా ఆయన మీ కొరకై విడుదల ఇస్తున్నాడు. Jesus Christ opened your blind eyes through the Holy Spirit right now. యేసు ప్రభు ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా మీ యొక్క నేత్రములను ఆయన తెరుస్తున్నాడు.
Christ Jesus to lift you up from depression by the power of Holy Spirit right now. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభు నీలో ఉన్న నిరాశ నిస్పృహను తీసివేస్తున్నాడు. Jesus Christ is more real here right now. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ వాస్తవంగా మన మధ్య ఉన్నాడు. He is not religion. ఆయన ఒక మతము కాదు, He is not philosophy. ఆయన ఒక తత్వం కాదు, He is not ritualism. ఆయన ఏదో సాంప్రదాయం He కాదు, is living Jesus. ఆయన సజీవుడైన He యేసు. loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, He wants to touch you. ఆయన నిన్ను తాకాలని And కోరుతున్నాడు. He gives you life and life more than abundantly. ఆయన సమృద్ధి అయిన జీవముతో ఈ క్షణంలోనే నిన్ను నింపాలని కోరుతున్నాడు. Jesus wants you to become a living witness for Him. యేసు ప్రభు కొరకు నీవు సజీవమైన సాక్ష్యంగా ఉండాలని కోరుతున్నాడు. Just I became a living witness because I was healed from tuberculosis. నేను ఆ యొక్క ట్యూబర్క్యులోసిస్ నుంచి వ్యాధి నుంచి ఊపిరితిత్తుల వ్యాధి నుంచి నేను విడుదల పొందాను గనుక నేను సజీవమైన సాక్షిగా ఉన్నాను. Jesus wants to give you deliverance. యేసు నీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు. Jesus Christ wants to give you the living experience. యేసు ప్రభు నిన్ను సజీవ సాక్షిగా చేయాలని కోరుతున్నాడు. He has never changed. ఆయనలో మార్పు లేదు. He loves you. ఆయన నిన్ను He ప్రేమిస్తున్నాడు. is here with you together. ఆయన ఇప్పుడు నీతో కలిసి He ఉన్నాడు. holds you up. ఆయన నిన్ను పట్టుకుంటున్నాడు. When you believe in Him, నీవు ఆయన యందు నమ్మిక He ఉంచినప్పుడు will fulfill your faith. నీ విశ్వాసముకు నెరవేర్పిస్తున్నాడు. Think positively about Jesus. కనుక యేసును గురించి సమస్తము సాధ్యమని Have నమ్మండి. a vision that He is with you together. ఆయన నీలో పెట్టినటువంటి దర్శనాన్ని ఆయనతో Believe కలిసి in His miracle. నువ్వు సృష్టించేవానిగా చేస్తున్నాడు. Say that He is with you. ఆయన నీతో ఉన్నాడని చెప్పాలి. Say that you love Him. నీవు ఆయన ప్రేమిస్తున్నట్టు చెప్పండి ఆయనతో. Say that you will experience miracles through Him. ప్రభువా నీతో నేను అద్భుతాలు అనుభవిస్తానని చెప్పండి. Today, ఈ రోజే Jesus is going to manifest Himself to you. యేసయ్య తన్ను తాను నీకు వాస్తవంగా ఈ దినమే బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. When you go back home, you are going to back home as a different person. నీవు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నూతనమైన వ్యక్తిగా మార్పు చెంది వెళ్తున్నావు. Hallelujah. హల్లెలూయా.